గంగి గోవు పాలు గరిటెడైనను చాలు. అర్థమైందా? గంగి గోవు పాలు తక్కువనే ఉండొచ్చు కాక గట్టిగా పనిచేసే వాళ్ళు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నా చాలు. ఇప్పుడు మోయిన్ చెప్పిండు, 25 ఏళ్ళు కింద పడ్డా మీద పడ్డా నేను ఇళ్ళనే ఉన్నా, ఎక్కడికి పోలేదన్నా, పార్టీ ఆపోజిషన్లో ఉన్నా, పొజిషన్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఇక్కడనే ఉన్నా, నాకు పార్టీతో నేను లాభం కాలేదన్నాడు. నేను అడిగిన, ఏం చేస్తావు మోయిన్ అని? ఏం చేస్తావు అంటే, అన్న నేను ఒక ఫ్లై యాష్ది నడుపుకుంటా, నాకు నెలకు 20-25 వేలు వస్తాయి, అందులోకెళ్ళే పార్టీకి కూడా ఖర్చు పెడతా, కుటుంబాన్ని కూడా కాపాడుకుంటున్నా అని చెప్పిండు. గిసొంటోళ్ళు ఉన్నాక కొద్ది మంది ఉన్నా మనకు ఫలితం వస్తుంది. దయచేసి ఫలితం దిశగా ప్రయత్నం చేయండి. ప్రవీణ్ అన్నను, కాగజ్ నగర్ను 100% రాజకీయంగా కరెక్ట్ నిర్ణయం తీసుకొని కరెక్ట్గా ముందుకు తీసుకుపోయే బాధ్యత సార్తో చర్చించిన తర్వాత నాది అని చెప్పి కూడా మీకు తప్పకుండా మీకు ప్రార్థన చేస్తూ, ముందుగా మీరు 7 మండలాల్లో మీరు గెలిచి చూపెడితే ఆటోమేటిక్గా అన్ని దర్వాజాలు బంద్ అవుతాయి. నన్ను చెప్పమంటుండు, అన్ని దర్వాజాలు అందరికి బంద్ అవుతాయి. మీరు పని చేసి చూపెట్టిన మొదలు నాకు జై తెలంగాణ. వాళ్ళ పాపం వికారాబాద్లో కూడా వెయిట్ చేస్తాను. మీరు కూడా 400